రాజమండ్రి మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం శంకరగుప్తం గ్రామానికి చెందినటువంటి 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్నోసెంట్ ప్రసాద్పై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఐరన్ బాక్స్తో పొట్టా చేతులపై వాతులు పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఎలా ఉంది? హాస్టల్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా ర్యాగింగ్ కలకలం అనేది చాలా పెద్ద మొత్తంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాతలు పెట్టారని చెప్తున్నారు. దీనిపైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? సాయిరామ్, ఏదైతే అంటే కోనసీమ జిల్లాలోని మలిక్పురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్ 10వ తరగతి ఇక్కడ రాజమండ్రిలోని మార్పుల్లో గల ఈ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుతున్న పరిస్థితి ఉంది. అయితే 10 రోజుల క్రితం హాస్టల్లో ఉంటున్న సహా విద్యార్థులు ఈ విన్సెంట్ ప్రసాద్ మీద దాడి చేసి దాదాపుగా అదేంటే ఐరన్ బాక్స్ తోటి వాతలు పెట్టిన పరిస్థితి ఉంది. పొట్ట మీద చేతుల మీద వాతలు పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా అక్కడ చోరీ చేశారు. ఆ చోరీ చేసిన సీసీ కెమెరాని ఇద్దరు విద్యార్థులు విన్సెంట్ ప్రసాద్ బ్యాగ్ లో పెట్టారు. దాంతో నిర్వాహకులు ప్రిన్సిపాల్ పిలిచి ఇక్కడ మందలించారని కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇద్దరు విద్యార్థులు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా బయట చెప్తే కనుక పరిణామాలు తెరవనుకుంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఒక ర్యాగింగ్ కి పాల్పడినట్టుగా చేతుల మీద, కాళ్ళ మీద, అట్లాగే పొట్ట మీద కూడా ఐరన్ బాక్స్ తోటి వాతలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే 10 రోజులుగా తర్వాత ఈ విషయం ఈ రోజే వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విన్సెంట్ ప్రసాద్ తన స్వగ్రామంలో శంకరగుప్తం దగ్గరలో రాజోల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతాడు. అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇది మీడియాలో రాగానే ఇక్కడ విషయం తెలుసుకున్న జిల్లా డిఈఓ వాసుదేవరావు తన డిప్యూటీ డిఈఓ దీపక్ కుమార్ కలిసి వచ్చి ఇక్కడ చైతన్య స్కూల్లో ఏం జరిగింది అనేది విచారణ చేశారు. ఆ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ హాస్టల్లో ఐరన్ బాక్స్ ఎవరిది, ఏంటి, అసలు ఎందుకు గొడవ వచ్చింది, ఏంటి అనే వివరాలు ఇక్కడ డిఓ వాసుదేవరావు హాస్టల్లో ఉన్న పిల్లల్ని, అలాగే ఇక్కడ టీచర్స్ ని, ప్రిన్సిపాల్ ని కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1.5 గంటల పాటు ఇక్కడ విచారణ కూడా జరిపారు. అయితే ఇంత దారుణంగా అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో హాస్టల్లో ఉంటున్న పిల్లలు ఏకంగా ఐరన్ బాక్స్ తీసుకుని సహ విద్యార్థులు వాతలు పెట్టారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ హాస్టల్లో ఉన్నాయనేది ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్లక్ష్యం, యాజమాన్యం, అది ఇక్కడ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా ఇక్కడ డిఓ వాసుదేవరావు పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం అంతా కూడా విచారణ చేశాం. దీని మీద పూర్తి స్థాయిలో కలెక్టర్కి నివేదిక ఇస్తామని కూడా చెప్పారు. విన్సెంట్ ప్రసాద్ సంబంధించి తల్లి లక్ష్మీకుమారి ఈ నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయిని చూడడానికి వచ్చింది. చూసిన తర్వాత ఇక్కడ చేతికి అక్కడ ఏదైతే వాతలు ఉన్నాయో ఆ వాతలు చూసిన తర్వాత చేతికే తగిలి ఏం నీళ్ళు పడ్డాయి, ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, ఆయింట్మెంట్ రాసుకుంటున్నాం అని చెప్పాడు. తర్వాత వస్తానని చెప్పి ఇంటికి అని చెప్తే ఆ తల్లికి అనుమానం వచ్చి మొత్తం అడిగినప్పుడు మొత్తం పొట్ట మీద ఉన్న గాయాలు, అలాగే చేతుల మీద ఉన్న గాయాలు, కాలు మీద ఉన్న గాయాలు కూడా చూపించబడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రిన్సిపాల్ దగ్గర అనుమతి తీసుకుని బాబుని తీసుకుని ఎవరైతే విన్సెంట్ ప్రసాద్ తల్లి ఉందో లక్ష్మీకుమారి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది ఒక ఎలర్జీ కింద వచ్చి కూడా చాలా గాయం కూడా చాలా తీవ్రతరమైంది. దీంతో ఇక్కడ రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స అందిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద రాజోలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఇక్కడ ఈ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ కాలేజీ వస్తుంది, ఇక్కడ కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఈ స్కూల్ వస్తుంది, ఇక్కడ కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చి వెళ్ళారు. అయితే విచారణ ఏమైంది, దీని మీద కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాసుదేవరావు ఇక్కడ డిఈఓ ఎలాంటి విచారణ జరిపారు అనే విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఏదైనా కానీ ఒక కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుతున్న ఒక 10వ తరగతి విద్యార్థికి ఇలాగా ఐరన్ బాక్స్ తోటి వాతలు పెట్టి వేధించడం అనేది చాలా దారుణమైన ఘటన. దీని మీద అధికార యంత్రాంగం అంతా కూడా సీరియస్ గా తీసుకుంది. దీని మీద ఎలాంటి చర్యలు